Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 376 points gain అయి 81,560 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 84 పాయింట్స్ గెయిన్ అయి 24,936 దగ్గర క్లోజ్ అయింది. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ 541 పాయింట్స్ గెయిన్ అయి 51,118 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, ఇవాల్టి మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుందన్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే గతంలో వచ్చిన జాబ్స్ డేటా సెప్టెంబర్ 6th జాబ్స్ డేటా వచ్చింది. అది మీకు టెలిగ్రామ్ లో కూడా అప్డేట్ చేశాను కదా. 164,000 అంటే 1,64,000 జాబ్స్ వస్తాయి అనుకుంటే, యాడ్ అవుతాయి ఆగస్ట్ లో అనుకుంటే 1,42,000 జాబ్స్ మాత్రమే యాడ్ అయ్యాయి. ఎక్స్పెక్టెడ్ కంటే బిలోనే మనకి జాబ్స్ డేటా ఉంది. అన్ఎంప్లాయ్మెంట్ రేట్ ఎక్స్పెక్టెడ్ గానే అప్డేట్ అయింది. సో ఇవి చూసినప్పుడు మనకి ఏమనిపిస్తుంది, ఎక్స్పెక్టేషన్స్ కంటే జాబ్స్ డేటా వీక్ గానే ఉంది. సో ప్రాబబ్లీ మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది. బికాస్ గిఫ్ట్ నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ 150 పాయింట్స్ నెగిటివ్ లో ఉందని. బట్ తర్వాత రోజు సాటర్డే మీకు ఈవినింగ్ మీకు టెలిగ్రామ్ లో ఒక అప్డేట్ అయితే కనిపిస్తుంది. ఆల్మోస్ట్ ఒక 2 minutes 30 seconds ఆడియో. అందులో మనం క్లియర్ గా అనుకున్నది, ఆల్రెడీ మార్కెట్ ఇలా ఫాలో అవడానికి ప్రధానమైన కారణం, ఫ్రైడే మార్కెట్ ఫాలో అవడానికి ప్రధానమైన కారణం జాబ్స్ డేటా వీక్ గా ఉంటుందని. అండ్ డేటా కూడా మైల్డ్ వీక్ గా ఉంది కాబట్టి ఓపెనింగ్ గ్యాప్ డౌన్ అవుతున్నా, గ్యాప్ డౌన్ ఓపెనింగ్ తో మార్కెట్ చాలా ఇంపార్టెంట్ లెవెల్స్, సపోర్ట్ లెవెల్స్ దగ్గర ఓపెన్ అవుతుంది. ఇది గతంలో కూడా మనం చాలా సార్లు మనం అనుకున్నది, ఈ లెవెల్ బిలో వెళ్లి మార్కెట్ క్లోజ్ అవ్వకుండా మనం నెగిటివ్ గా చూడాల్సిన అవసరం లేదు అని. అండ్ ఇవాళ ఓపెనింగ్ దగ్గర నుంచి ఆ ఇంపార్టెంట్ జోన్స్ దగ్గరికి వెళ్తుండేసరికి ఒక గుడ్ సపోర్ట్, ఒక బయింగ్ సపోర్ట్ మార్కెట్ లో అరైజ్ అయి నిఫ్టీలోను స్టెబిలిటీ కనిపించింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో స్ట్రాంగ్ మొమెంటం ఇవాళ మార్కెట్ లో బిల్డ్ అయింది. పర్టికులర్ గా బ్యాంకింగ్ స్పేస్ చాలా టైం బ్యాక్ నుంచి చూస్తున్నాను. మోస్ట్ ఆఫ్ ద అనలిస్టులు కానీ, రీసెర్చ్ ఫర్మ్స్ కానీ, ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ కానీ కొంత ఎక్కువ నెగిటివ్ గా ఉంటున్నారు. ద ఓన్లీ రీజన్ ఈస్ చాలా టైం బ్యాక్ నుంచి డిపాజిట్స్ వీక్ గా ఉంటున్నాయని. అంటే మన వాళ్ళందరూ కూడా ఎక్కువ స్టాక్ మార్కెట్స్ లో పెడుతున్నారు, మంచిగా రిటర్న్స్ ఇచ్చే స్కీమ్స్ ఏంటో తెలిసిపోతున్నాయి, వాటిలో పెడుతున్నారు. బ్యాంక్ ఎఫ్డీలు, లేకపోతే బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్స్, నార్మల్ బ్యాంక్స్ లో తక్కువ ఇస్తున్న వడ్డీలు ఎక్కడ కూడా పెట్టట్లేదు కాబట్టి ఆ స్పేస్ కొంత వీక్ అవుతుంది అనేలా సినారియోస్ క్రియేట్ అవుతున్నాయి. ఆర్బీఐ గవర్నర్ గారు కూడా దానికి వరీ అవుతూ ఉండడం, బ్యాంకింగ్ స్పేస్ మీద కొంత క్లౌడ్స్ వస్తూ ఉండడం. మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ అని రీసెంట్ టైమ్స్ లో బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా కొంత నెగిటివ్ టోన్ తో ఉంటూ ఉండడం కూడా బ్యాంకింగ్ స్పేస్ లో ఉంటున్న వీక్నెస్ కి మెయిన్ రీజన్. బట్ పర్సనలీ బ్యాంకింగ్ స్పేస్ ని గవర్నమెంట్ ఎలా అయినా ప్రొటెక్ట్ చేస్తుంది, గ్రోత్ ని ఎలా అయినా ప్రొటెక్ట్ చేస్తుంది. డిపాజిట్స్ తిరిగి తెప్పించడంలో కూడా కొత్త మెథడ్స్ ద్వారా అవి పెంచుకునే ప్రయత్నాలు అవి ఖచ్చితంగా చేస్తాయి. దానికి కొంత టైం పడుతుందేమో. సో ఇలా ఫుల్ నెగిటివ్ ఉండేసరికి ఈ లాస్ట్ 2 weeks నుంచి మీరు గమనించండి, నిఫ్టీ పాజిటివ్ లో ఉంది, స్మాల్ క్యాప్ పాజిటివ్ లోనే ఉంది, కానీ బ్యాంకింగ్ స్పేస్ నెగిటివ్ ఉంది. కాబట్టి ఇవాళ మిగిలిన ఇండెక్సెస్ కంటే బ్యాంకింగ్ స్పేస్ స్ట్రాంగ్ గా అప్ సైడ్ మూవ్ అయింది. గ్లోబల్ మార్కెట్స్ గురించి మాట్లాడుకోవాలి. జాబ్స్ డేటా ఎప్పుడైతే రిలీజ్ అయిందో ఆ తర్వాత యూఎస్ మార్కెట్స్ లో ఒక బిగ్ ఫాల్ అయితే కనిపించింది. గిఫ్ట్ నిఫ్టీ కూడా ఫాల్ అయింది. ఇన్ఫాక్ట్ ఇవాళ ఏషియన్ మార్కెట్స్ నెగిటివ్ లో ఉన్నాయి. మొత్తం గ్లోబల్ మార్కెట్స్ అన్నిట్లో కూడా ఒక గుడ్ సెల్ ఆఫ్ స్టార్టింగ్ మార్నింగ్ సెషన్స్ లో ఉంది. కానీ లేటర్ ద టైం ఏదైతే జాబ్స్ డేటా రిలేటెడ్ గా క్రియేట్ అయిన వీక్నెస్ మార్కెట్ లో ఎండ్ అయిందో, అంటే ఏదైతే ఎక్స్పెక్టెడ్ లా వీక్నెస్ ఉంటుంది అనుకుంటే వీక్నెస్ రావడం, అక్కడి నుంచి కొంచెం ఫాల్ అవుతుండేసరికి ఇది టెంపరీ ఈవెంట్. ఏదైతే ఫియర్ మార్కెట్ లో ఉందో అదంతా డిజాల్వ్ అవుతుండేసరికి, ఇదని కాదు మీరు ఏ ఈవెంట్ అయినా తీసుకుంటే, అది ఎలక్షన్ అవ్వనివ్వండి, కంపెనీ రిజల్ట్స్ అవ్వనివ్వండి, ఏదైనా ఎక్స్పెక్టెడ్ లానే ఉంటే అవి వీక్ అనుకుంటే వీక్ గా ఉన్నా, పాజిటివ్ అంటే పాజిటివ్ గా ఉన్నా, ఆఫ్టర్ సర్టైన్ స్టేజ్ ఎవరైతే ముందుగా పొజిషన్స్ బిల్డ్ చేసుకుంటారో వాళ్ళు ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటారో అక్కడి నుంచి స్టెబిలిటీ ఆ రివర్సల్ మార్కెట్స్ లో కనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా నెగిటివ్ డేటా ఉండి ఆల్రెడీ మార్కెట్ ఆ డేటా రాకముందే రియాక్ట్ అయ్యి ఆ డేటా వచ్చిన తర్వాత గ్యాప్ డౌన్ అవుతుంటే మాత్రం డే హైలో ఎండ్ అవుతుందా మార్కెట్, డే లోలో ఎండ్ అవుతుందా అన్నది ఫర్దర్ మార్కెట్ లో స్టెబిలిటీని ఇండికేట్ చేస్తుంది. ఇదే మనం ఆడియోలో కూడా మాట్లాడుకున్నాం. మండే మార్కెట్ ఎక్కడ ఎండ్ అవుతుంది, డే లోనా డే హైలోనా అని. డే హైలో ఎండ్ అవుతుండడం బట్టి అండ్ విక్స్ కూడా కొంత కూల్ ఆఫ్ అవుతుండడం బట్టి మార్కెట్ లో ఈ జాబ్స్ డేటా రిలేటెడ్ గా క్రియేట్ అయిన అన్సర్టనిటీ బ్యాక్ సీట్ తీసుకుంటున్నట్లయితే మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆఫ్టర్ జాబ్స్ డేటా గ్లోబల్ గా మ్యాక్రో థింగ్స్ ఏం మారలేదు. వాళ్ళకి సంబంధించిన యూఎస్ కి సంబంధించిన 10-year బాండ్ ఈల్డ్ 3.72% దగ్గరే ఉంది. డాలర్ ఇండెక్స్ 101.2 దగ్గరే ఉంది. బట్ క్రూడ్ ఆయిల్ కొంత డ్రాప్ అయింది, $71.5 per barrel కి డ్రాప్ అయింది. అండ్ ఇంపార్టెంట్ ఈవెంట్ ఏమైనా ఉందా అంటే అది మార్కెట్స్ ని ఇంపాక్ట్ చేస్తుందని కాదు, కానీ యూజువల్ గా మన దగ్గర ఎలక్షన్స్ ని మనం సీరియస్ గానే చూస్తాం కదా. మరి యూఎస్ లో ఎలక్షన్స్ ని యూఎస్ మార్కెట్స్ కూడా సీరియస్ గా చూస్తాయి కదా. రేపు ఫర్ ద ఫస్ట్ టైం ఇప్పటి వరకు లేదలా, అంటే ఇప్పటి వరకు అంటే ప్రీవియస్ ప్రెసిడెన్షియల్ ఎలక్షన్స్ అని కాదు, ఈ మధ్య కాలంలో ఈ మధ్య నెలల్లో ట్రంప్ గారు అండ్ కమలా హారిస్ గారు ఇద్దరి డిబేట్ లేదనమాట. ఇండివిజువల్ గా ఒక్కొక్కరు మాట్లాడుకున్నారు, కానీ ఇప్పుడు ఒకేసారి రేపు ట్యూస్డే ఇద్దరి డిబేట్ ఉంటుంది. సో యూఎస్ టైమింగ్స్ లో ఉంటుంది. సో వాళ్ళు ఏదైనా స్టేట్మెంట్స్ చేస్తారు ఎకానమీ పరంగా, ట్యాక్స్ల పరంగా, కంపెనీస్ పరంగా చూడాలి. అండ్ యూఎస్ రిలేటెడ్ గా ఇంకొక మెయిన్ ఈవెంట్ అయితే ఇవాళ వాళ్ళకి సంబంధించిన యాపిల్ కంపెనీ ఉంది కదా, ఈవెంట్ ఉంది. iPhone 16 అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో కంబైన్ చేసి ఇలా ఐఫోన్ సేల్స్ ని అండ్ ఫర్దర్ గా యాపిల్ ప్రొడక్ట్స్ ఒక రిలీజ్ ని వాళ్ళు ప్లాన్ చేశారో చూడాలి. బికాస్ యాపిల్ స్టాక్ రిలేటెడ్ గా కూడా యూఎస్ మార్కెట్స్ కి కొంత ఎక్కువ వెయిటేజ్ ఉంది కాబట్టి అదేదైనా బిగ్ డిజాస్టర్ అవుతూ ఉంటే ఈవెంట్ మొత్తంలో ఏం లేదు, గతంలో ఉన్న ఫోన్స్ పెద్ద ఏం టెక్నాలజీలో మార్పు రాలేదని
కానీ ఉంటుంటే అది హైలీ డిసప్పాయింట్మెంట్ అవుతుంది. యుఎస్ మార్కెట్స్ టెక్ స్టాక్స్ రిలేటెడ్ గా కూడా అవి వాళ్ళ మార్కెట్స్ కి సంబంధించి మన మార్కెట్స్ కి సంబంధించి కాదు. అండ్ ఇన్ఫాక్ట్ యుఎస్ కి సంబంధించిన సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా మనకి వెనస్డే అప్డేట్ అవుతుంది. వెనస్డే మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక. ఇన్ఫాక్ట్ అది కూడా నేను గతంలో చాలా సీరియస్ చాలా ఇంపార్టెంట్ డేటా పాయింట్ అని చెప్పాను, కానీ ఇప్పుడు నిజంగా అంత పెద్ద ఈవెంట్ లాగా అయితే అది మారట్లేదు సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా అయితే. ఎందుకంటే జాబ్స్ డేటా మీద ఫోకస్ వెళ్ళింది. ఎలా లేదన్నా ఈసారి 25 బేసిస్ పాయింట్స్ కట్ ఉంటుందని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఈవెన్ ఇన్ఫ్లేషన్ డేటా టూ మచ్ గా ఏమైనా డిసప్పాయింట్ చేసినా సరే 25 బేసిస్ పాయింట్స్ కట్ అయితే ఉంటుంది అనుకుంటున్నాను ఈసారి. ఈవెన్ అలా డిసప్పాయింట్ చేసినా ఒక డేటా పాయింట్ ని బట్టి అలా చూడకూడదు. ఈసారి రేట్ కట్ చేద్దామనే డెసిషన్ తీసుకోవచ్చు ప్రాబబులీ. బట్ టు బి హానెస్ట్ అది కానీ ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మార్కెట్ కి మంచిది. మరీ టూ మచ్ అవుట్ ఆఫ్ ద హ్యాండ్స్ వెళ్ళిపోకుండా మరీ పెరిగిపోకుండా ఇన్ లైన్ విత్ ఎక్స్పెక్టేషన్స్ ఇన్ఫ్లేషన్ డేటా ఉండడం మంచిది. ఇది వెనస్డే వస్తుంది గుర్తుంచుకోండి. అండ్ మన ఇండియాకి సంబంధించిన ఆగస్ట్ సిపిఐ డేటా అండ్ జూలై ఐఐపి డేటా ఈ థర్స్డే వస్తుంది. సో వెనస్డే వచ్చే సిపిఐ డేటా యుఎస్ కి సంబంధించింది, థర్స్డే వచ్చేది మన ఇండియాకి సంబంధించిన ఆగస్ట్ సిపిఐ జూలై ఐఐపి డేటా. అండ్ ఎఫ్ఐఎస్ కి సంబంధించిన క్యాష్ మార్కెట్ యాక్టివిటీ ఏం పెద్ద సర్ప్రైజింగ్ గా లేదు ఫ్రైడే కూడా. వెరాస్ వాళ్ళ ఎఫ్ఎన్ఓ యాక్టివిటీ అయితే కొంత ఇంట్రెస్టింగ్ గా మారింది. ఆల్మోస్ట్ 47,000 దగ్గరగా వాళ్ళ లాంగ్ పొజిషన్స్ ని అన్వైండ్ చేశారు. నెట్ 65% దగ్గరగా వాళ్ళ నెట్ లాంగ్ పొజిషన్స్ ని వాళ్ళు క్యారీ చేస్తున్నారు. వెరాస్ క్లయింట్స్ వాళ్ళ షార్ట్ పొజిషన్స్ ని తగ్గించుకున్నారు. ఎగ్జిస్టింగ్ గా గుడ్ షార్ట్ పొజిషన్స్ ఉండేవి కాస్త ఆల్మోస్ట్ 51% దగ్గరగా వాళ్ళ నెట్ షార్ట్ పొజిషన్స్ అయితే డిక్రీజ్ అవుతున్నాయి. ఐ హోప్ మార్కెట్ రిలేటెడ్ గా ఉన్న టోటల్ డేటా పాయింట్స్ తో మీకు ఒక క్లారిటీ వచ్చిందని. అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ని మనం ఎలా అబ్జర్వ్ చేయొచ్చు ఫ్రెండ్స్. నాకు సంబంధించి ఛానల్లో ఫాలో అవుతున్న వాళ్ళందరికీ కూడా ఇది క్లారిటీ ఉంటుంది. మార్కెట్ పడింది కదా నేను నెగిటివ్ అవును, మార్కెట్ పెరుగుతుంది కదా అని పాజిటివ్ కాదు. ఏదైనా ఒక ఇంపార్టెంట్ లెవెల్ బ్రేక్ చేసి బిలో మార్కెట్ క్లోజ్ అయ్యి నేను వీక్ గా ఉన్నాననేలా కన్ఫర్మేషన్ నాకు మార్కెట్ చెప్తూ ఉంటే నాకు పర్సనల్ గా ఏ లాజిక్స్ ఈవెన్ మ్యాక్రో ఎకనామీ పరంగా కూడా ఏ లాజిక్స్ ఉన్నాయనేది పక్కన పెట్టి, ఎందుకంటే ప్రైస్ ని ఎవరైనా మూవ్ చేయగలరు బట్ క్లోజ్ చేయగలగడం ఇంట్రాడేలో ఎండ్ ఆఫ్ ద డే లో క్లోజ్ చేయగలగడం అన్లెస్ ఏదైనా సీరియస్ థింగ్ ఉంటే తప్పించి అలా జరగదు. కాబట్టి ఫేక్ చేయడం, ఫేక్ ట్రాప్ చేయడం ఇలాంటివి మోస్ట్లీ ఇంట్రాడేలో 15 మినిట్ హవర్లీ క్యాండిల్స్ లోనే కంప్లీట్ అయిపోతాయి. బట్ డే ఎండ్ లో కూడా మార్కెట్ ఇంపార్టెంట్ లెవెల్స్ బిలో వెళ్తుందంటే అప్పుడు ఉంటున్న డేటా పాయింట్స్ అన్నిటిని ఇంకొకసారి క్రాస్ చెక్ చేసుకొని ఈ పాయింట్స్ లో మార్కెట్ రిలేటెడ్ గా డౌన్ సైడ్ వెళ్ళడానికి అప్ సైడ్ వెళ్ళడానికి ప్రాబబిలిటీ ఎలా ఉంది, వెయిటేజ్ ఎలా ఉంది అనేది అప్పుడు చెక్ చేసుకొని నేను వ్యూని తీసుకుంటూ ఉంటాను. ప్రెసెంట్ మార్కెట్ ఉంటున్న కండిషన్స్ అండ్ క్లోజింగ్ ని బట్టి కూడా మార్కెట్ ఈ జోన్ బిలో క్లోజ్ అవ్వకుండా నేను పర్సనల్ గా మార్కెట్ రిలేటెడ్ గా నెగిటివ్ గా చూడాలనుకోవట్లేదు. అండ్ పర్సనలీ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా అయితే టూ మచ్ నెగిటివిటీ ఉంది రీసెంట్ టైమ్స్ లో. అది ఐ హోప్ ఏదో ఒక పాయింట్ లో ఎండ్ అవుతుంది కదా. ఈవెన్ ఐటీ స్పేస్ రిలేటెడ్ గా కూడా చూడండి. ఎట్ ద పాయింట్ ఎప్పుడైతే కంపెనీస్ అన్ని కూడా మేము బెటర్ గా పర్ఫార్మ్ చేయమేమో, నెక్స్ట్ కమింగ్ క్వార్టర్స్ లో కూడా మా నెంబర్స్ బెటర్ గా ఉండవేమో అంటున్నప్పుడే ఒక్కరు లేదా ఇద్దరు చేస్తున్న చిన్న పాజిటివ్ ఎలిమెంట్స్ తోనే మార్కెట్ సీరియస్ గా తీసుకుంది. ఓకే మిగిలిన వాళ్ళందరూ కూడా చేసేస్తారులే కమింగ్ టైమ్స్ లో, కమింగ్ మంత్స్ లో పాజిటివ్ స్టేట్మెంట్స్ ఉంటాయి, అప్పుడు కొనలేమేమో ముందుగా కొని పెట్టుకుందామని ఆ బయింగ్ స్టార్ట్ అయ్యాక నెక్స్ట్ అందరూ ఫాలో అవుతారనమాట దాన్ని. ప్రెసెంట్ బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా లాంటి పాజిటివ్ కామెంట్స్ మనకు పెద్దగా కనిపించట్లేదు. కానీ వన్స్ ఏదైనా ట్రెండ్ రివర్సల్ అవుతుంది, బ్యాంకింగ్ స్పేస్ రిలేటెడ్ గా డిపాజిట్స్ బ్యాక్ అవుతున్నాయి, లోన్ గ్రోత్ స్ట్రాంగ్ గా ఉంటుంది. ఈవెన్ ఆర్బీఐ గవర్నర్ గారు కూడా ఇప్పుడు బ్యాంకింగ్ స్పేస్ బెటర్ గా ఉందనే ఒక్క పాజిటివ్ కామెంట్ చేసిన రోజు ఈవెన్ బ్యాంకింగ్ నెంబర్స్ మనకి బెటర్ గా కనిపించకపోతున్న మార్కెట్స్ ఆ టైంలో బ్యాంక్స్ ని సీరియస్ గా తీసుకుంటాయి. సో ఎప్పుడైనా ఎక్కడ అట్రాక్టివ్నెస్ ఉంది, ఎక్కడ వాల్యూ ఉందన్నది కూడా మనం ఫోకస్ చేయాలి. జస్ట్ స్టాక్స్ ఏవి పెరుగుతున్నాయి అనేది కాకుండా వేటికి ఆపర్చునిటీ ఉందనేది కూడా మనం ట్రాక్ చేస్తూ ఉండాలి. పర్సనలీ నాకైతే ఓవరాల్ బ్యాంకింగ్ స్పేస్, అందులోనూ ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ ఇప్పటి నుంచి చాలా టైం బ్యాక్ నుంచి చెప్తున్నాను, అవి కన్సాలిడేట్ అవుతూనే ఉన్నాయి, అక్కడి నుంచి కూడా ఏం పెరగలేదు. కానీ ఫ్రెండ్స్ ఇలా మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఎంటైర్ డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఇలా వీడియోని మీ ముందుకు తీసుకురావడానికి మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్ మీకు లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి 2000 రూపీస్ వరకు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ పై 18% జిఎస్టీ వేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆలోచిస్తుందని అప్డేట్స్ కనిపిస్తున్నాయి. ఇంకొన్ని దగ్గరలో అయితే ఏకంగా యూపీఐ ట్రాన్సాక్షన్స్ మీద కూడా 18% జిఎస్టీ వేయడానికి గవర్నమెంట్ ఆలోచిస్తుందని అప్డేట్స్ అయితే కనిపిస్తున్నాయి. బట్ ఇందులో చాలా వరకు రాంగ్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్ లోకి వెళ్తుంది. దీని గురించి ఇప్పుడు మనం డీటెయిల్డ్ గా మాట్లాడుకుందాం. ఫ్రైడే న్యూస్ వీడియోలో నేను మీకు పాస్ చేసిన ఇన్ఫర్మేషన్ ఏంటి, 2016లో కూడా మనకి 2000 రూపాయల వరకు మనం చేస్తున్న ట్రాన్సాక్షన్స్ పై పేమెంట్ గేట్వేస్ ఉంటాయి కదా, దీని గురించి నేను తర్వాత క్లియర్ గా మాట్లాడతాను. ఈ పేమెంట్ గేట్వేస్ సెల్లర్స్ మీద వేసే చార్జెస్ పై ఇది ఒక ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను. లెట్స్ సే మీరు మింత్రాలో ఏదైనా ట్రాన్సాక్షన్ చేశారనుకోండి, ఇప్పటి వరకు 2000 రూపీస్ వరకు చేస్తున్న ట్రాన్సాక్షన్స్ పై ఏదైతే పేమెంట్ గేట్వే చార్జెస్ ఉంటాయో దాని మీద జిఎస్టీ లేదు కాబట్టి 2000 రూపీస్ అబౌవ్ ఉంటున్న ట్రాన్సాక్షన్స్ కి తీసుకుందాం. ఎగ్జాంపుల్ 10,000 కి తీసుకుందాం. 10,000 రూపీస్ మీరు ఏదైనా మింత్రాలో కొంటూ ఉంటే మింత్రా వాళ్ళకి వెళ్ళేది అంటే మీరు డబ్బులు మొత్తం 10,000 మీ బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ చేసిన తర్వాత కూడా మింత్రా వాళ్ళకి వెళ్ళేది 10,000 కాదు, అందులో 2% పోతుంది. 2% అంటే ఎంత, 10,000 లో 200 రూపీస్. దానిపైన 18% జిఎస్టీ విచ్ ఈస్ 36 రూపీస్. అంటే టోటల్ గా 236 రూపీస్ మింత్రా వాళ్ళు ఈ పేమెంట్ గేట్వేస్ వాళ్ళకి ఇచ్చేస్తారు. అందులో
18% GST 36 రూపీస్ గవర్నమెంట్ కు వెళ్తుంది. 200 రూపీస్ ఈ రాజార్ పే వాళ్ళకి కానీ, పైన్ ల్యాబ్స్ వాళ్ళకి కానీ, ఈ పేటిఎం వాళ్ళకి కానీ యాజ్ ఎ పేమెంట్ అగ్రిగేటర్ గా వాళ్ళు సర్వీసెస్ ని ప్రొవైడ్ చేశారు కాబట్టి పేమెంట్ గేట్వే చార్జెస్ గా వాళ్ళు డబ్బుల్ని తీసుకుంటుంటారు. ఇప్పటి వరకు ఇది 2000 కంటే పైబడిన ట్రాన్సాక్షన్స్ కే జరిగేది. డిమానిటైజేషన్ లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ని ఎంకరేజ్ చేయడానికి 2000 వరకు ఉంటున్న వాటిపై ట్యాక్స్ విధించలేదు కాబట్టి చాలా టైం వరకు అది కంటిన్యూ అయ్యి ఇక అందరూ డిజిటల్ గా ఎక్కువగా వాడుతున్నారు కాబట్టి ఇక నుంచి ఆ 2000 రూపాయల వరకు కూడా ఏదైతే 1%, 2% దగ్గరగా ఈ పేమెంట్ అగ్రిగేటర్స్ చార్జ్ చేస్తున్న పేమెంట్ గేట్వే చార్జెస్ ఉన్నాయో వాటిపైన 18% GST వేయడానికి గవర్నమెంట్ ముందుకు వెళ్తుందనేలా డేటా కనిపిస్తూ ఉంది. అండ్ ఇది యూపీఐ మీద కూడా అప్లై అవుతుందనేలా కొన్ని వెబ్సైట్స్ లో డేటా కనిపిస్తుంది. యూపీఐ కి 0 MDR, 0 మర్చెంట్ డిస్కౌంట్ రేట్. సో ఎటువంటి చార్జెస్ లేనప్పుడు మరి దాని మీద GST ఎలా వేయగలరు? సో ఇది యూపీఐ కాదు, డెబిట్ కార్డ్ అండ్ క్రెడిట్ కార్డ్ ట్రాన్సాక్షన్స్. అండ్ అది కూడా మన మీద కాదు, సెల్లర్స్ మీద పడుతుంది. డైరెక్ట్ గా ఇంపాక్ట్ సెల్లర్స్ మీద పడుతుంది. అండ్ ప్రాబబుల్లీ ఏదైనా సెల్లర్స్ దాని కారణంగా ఎక్కువ నష్టపోతారు అనుకుంటే ఏమైనా ప్రైజులను కొంచెం పెంచి కస్టమర్స్ దగ్గర నుంచి కొంచెం కలెక్ట్ చేయాలని చూస్తారు. ఎందుకంటే లెట్స్ సే 2000 రూపాయలే ట్రాన్సాక్షన్ మనం చేసాం అనుకున్నా, అందులో 2% అంటే 4 రూపీస్, దాని మీద 18% అంటే ఒక 72 పైస్, 2000 రూపాయల వరకు మనం చేసిన ట్రాన్సాక్షన్స్ పై 72 పైస్ అదనంగా సెల్లర్ కి పడుతున్నట్టు ఒకవేళ ఇది రూల్స్ పాస్ అయితే. బట్ జిఎస్టీ కౌన్సిల్ లో దీని గురించి డిస్కస్ చేసి ఫైనల్ డెసిషన్ తీసుకుంటారనేలా మోస్ట్ ఆఫ్ ద ప్లాట్ఫామ్స్ లో మనకి GST 18% GST ఆన్ అప్ టు 2000 రూపీస్ పేమెంట్స్ అనేలా డేటా కనిపిస్తుంది. ఇంకొకసారి క్లియర్ గా చెప్తున్నాను, 2000 రూపీస్ పైన 18% GST కాదు, 2000 వరకు చేసిన ట్రాన్సాక్షన్స్ పై పేమెంట్ గేట్వేస్ లో వాళ్ళు కడుతున్న సెల్లర్స్ కడుతున్న 1%, 2% ఆ డబ్బులు ఉంటుంది కదా, 1 రూపీయో 2 రూపీయో 3 రూపీయో లేకపోతే 5 రూపీస్ అట్లా, దానిపైన 18% GST అది కూడా సెల్లర్స్ కి పడుతుంది. అండ్ దాని కారణంగా ఎక్కువ నష్టపోతున్నారంటేనే కన్స్యూమర్ మీద ఆ ఇంపాక్ట్ ని పాస్ చేస్తారు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్న స్టాక్స్ ని కొంత జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇవి టాప్ 10 MTF 100 స్టాక్స్ అనమాట. MTF అంటే ఏంటి? మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ. ఇది ఎలా ఉంటుందంటే కొంతమంది బ్రోకర్స్ మన దగ్గర 100% డబ్బులు ఉండాల్సిన నీడ్ లేదు, మన దగ్గర ఒక స్టాక్ కొనడానికి 25% డబ్బులు ఉంటే చాలు, మిగిలిన 75% డబ్బులు ఆ బ్రోకరే పెట్టుకుంటారు. బట్ ఆ డబ్బులు వాడినందుకు గాను మనకి వడ్డీ వేస్తారనమాట. ఇది నథింగ్ బట్ మనకి ఫైనాన్సింగ్ చేయడం, డబ్బుల్ని స్టాక్స్ ని కొనుక్కోమని. ఇదేదో బాగుంది, మన దగ్గర 1,00,000 ఉంటే 4 లక్షలకు సంబంధించిన స్టాక్స్ ని కొనుక్కోవచ్చు, 10 లక్షలు ఉంటే 40 లక్షలకు సంబంధించిన స్టాక్స్ ని కొనుక్కోవచ్చు. లాభం వస్తే ఫుల్ లాభం మనకే కదా, జస్ట్ బ్రోకర్ కి ఎంత సర్టెన్ % ఆఫ్ వడ్డీ కడతాం అంతే కదా అని అనుకుంటాం. కానీ ఇక్కడ ట్విస్ట్ అంతా ఎప్పుడు వస్తుందంటే మార్కెట్ ఫాల్ అయినప్పుడు ఆ లాసు మనమే భరించాలి, అసలు మనమే ఆ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్న అప్పుకి మనమే భరించాలి, అడిషనల్ గా వడ్డీ కట్టాలి. కాబట్టి ఎప్పుడు కూడా మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ గురించి మన ఛానల్ పాజిటివ్ గా ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే దీంట్లో డబల్ రిస్క్ ఉంటుంది. కానీ ఎవరెవరైతే ఇన్వెస్టర్స్ ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ ద్వారా డబ్బుల్ని తీసుకొని ఈ బుల్ మార్కెట్ లో ఈ స్టాక్స్ పెరుగుతున్నాయి, ఆ స్టాక్స్ పెరుగుతున్నాయని పెద్ద మొత్తంలో స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారో గుర్తుంచుకోవాల్సినది కంప్లీట్ గా వాళ్ళ ఓన్ మనీ కాదు. ఎందుకు దీన్ని మనం అంతా స్ట్రెస్ చేస్తున్నాం? దీంట్లో పెద్ద విషయం ఏముందంటే మార్కెట్ వన్స్ ఫాలో అవడం స్టార్ట్ అయింది అనుకోండి, ఆ 25% వాళ్ళు ఏదైతే డబ్బులు పెట్టారో మిగిలింది బ్రోకర్ 75% పెట్టుంటారా, 25% పోయేంత వరకు బ్రోకర్ పెద్దగా రియాక్ట్ అవ్వరు. కానీ అది పోతుంది, ఇంకా బ్రోకర్ డబ్బులకు కూడా వెళ్తుంది అన్నప్పుడు బ్రోకర్ దాన్ని ఓపెన్ మార్కెట్ లో సెల్ చేసే ప్రయత్నం చేస్తారు. మనం కానీ ఫండింగ్ చేయకపోతే తనెందుకు రిస్క్ తీసుకుంటాడు? రిస్క్ మొత్తం మన దగ్గరే ఉంటుంది. కాబట్టి ఏ స్టాక్స్ లోకైతే పెద్ద మొత్తంలో ఈ మార్జిన్ ట్రేడింగ్ ఫెసిలిటీ మనీ వెళ్ళిందో, మార్కెట్ ఒకవేళ ఫాలో అవుతున్నప్పుడు వీటిల్లో బ్రోకర్స్ ఓపెన్ మార్కెట్ లో సెల్ చేయడం స్టార్ట్ చేస్తే వీటిల్లో ఎక్కువ మూవ్ ఉండడానికి ఛాన్సెస్ ఉంటుంది డౌన్ సైడ్ ఇంకా ఫర్దర్ గా. సో కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్స్ డిపెండింగ్ అపాన్ దేర్ మార్కెట్ క్యాపిటల్ ఎంత పెట్టారని చూడొద్దు, అది అసలు వాళ్ళ మార్కెట్ క్యాపిటల్ లో ఎంత సైజ్ ఉందో చూడండి. ఎందుకంటే ఐటీసీలో 800 కోట్లు పెట్టారు, కానీ ఐటీసీ మార్కెట్ క్యాప్ 6 లక్షల కోట్లు, సుమారు 1.2% దగ్గరగా ఉంటుందంతే. కానీ అది జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కానీ భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ అవి 2 లక్షల కోట్లే. వాటిల్లో 1500 కోట్లు 1100 కోట్ల దగ్గరగా ఇన్వెస్ట్మెంట్స్ అయితే వెళ్ళాయి. సో పెద్ద కంపెనీస్ లోకి మార్జిన్ ట్రేడెడ్ ఫెసిలిటీ ద్వారా వెళ్ళిన మనీ వరకు ఓకే, బట్ చిన్న కంపెనీస్ ఇన్ఫాక్ట్ 2 lakh crore అంటే కూడా చిన్నదేం కాదు, బట్ స్టిల్ యూఫోరియాతో వెళ్ళిన ఈ మనీ రిలేటెడ్ గా ఏదైతే రిస్క్ ఉంటుందో అది కూడా అవి చాలా బాగా పెరిగాయి కాబట్టి ప్రాఫిట్ బుకింగ్ ఒకటి ఉంటుంది. తర్వాత వాటిలో ఈ మార్జిన్ ట్రేడెడ్ ఫెసిలిటీ ద్వారా వెళ్ళిన డబ్బులు కూడా బ్రోకర్ స్క్వైర్ ఆఫ్ చేస్తున్నప్పుడు ఆ స్టాక్ లో ఫర్దర్ ఇంపాక్ట్ ని చూపిస్తుంది. ఇక్కడ నేను ఇది తీసుకోవడానికి టాపిక్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రధానమైన కారణం, ఇలా మీరు ఎవరి దగ్గర నుంచి అప్పు తెచ్చి మార్కెట్ లో పెట్టున్నా, ఇలా మార్జిన్ ద్వారా తీసుకొని వాళ్ళకి వడ్డీ కడుతూ మార్కెట్ లో మంచి రిటర్న్స్ వస్తున్నాయి కదా అని మార్కెట్ లో పెడుతున్నా డబల్ పెయిన్ మనం భరించాలి. ఇఫ్ మార్కెట్
మార్కెట్ కన్సాలిడేట్ అవుతున్నా, మార్కెట్ ఫాల్ పక్కన పెట్టండి, కన్సాలిడేట్ అవుతున్నా మనకి న్యూట్రల్ రిటర్న్ మన డిమాట్ అకౌంట్ లో కనిపిస్తున్నా నెగిటివ్ రిటర్న్ ఉంటుంది ఓవరాల్ గా, ఎందుకంటే మనం వాళ్ళకి తిరిగి వడ్డీ కట్టాలి కాబట్టి. సో కాబట్టి ఎప్పుడు స్టాక్ మార్కెట్ లో అప్పు తెచ్చి మరీ డబ్బుల్ని ఇన్వెస్ట్మెంట్ చేయొద్దు ఫ్రెండ్స్. ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. నెక్స్ట్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ గురించి మాట్లాడుకోవాలి. జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వాళ్ళు బ్లాక్ రాక్ వాళ్ళతో సింగపూర్ కి సంబంధించిన అడ్వైజరీ కంపెనీతో టైఅప్ అయి ఇండియాలో అడ్వైజరీ సర్వీసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. సో ఇది కంప్లీట్ గా జియో వాళ్ళ బిజినెస్ కాదు, జియో అండ్ బ్లాక్ రాక్ వీళ్ళిద్దరూ కలిసి కంబైన్డ్ గా ఫామ్ చేస్తున్న జాయింట్ వెంచర్. అది ఇంకో కొత్త కంపెనీ, అది ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ అడ్వైజరీ సర్వీసెస్ చేస్తుందనేలా వీళ్ళిద్దరి పార్ట్నర్షిప్ తో జియో వాళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ స్పైస్ జెట్ గురించి మాట్లాడుకోవాలి. మల్టిపుల్ అప్డేట్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ ది వీళ్ళు కార్లైల్ ఏవియేషన్ వాళ్ళతో, అంటే వీళ్ళకి ఎవరి దగ్గర అయితే అప్పులు ఉన్నాయో వాళ్ళతో ఒక ఒప్పందానికి వచ్చారు. ఆ ఒప్పందం ప్రకారం గతంలో వీళ్ళు చెల్లించాల్సిన $138 మిలియన్ దగ్గరగా వీళ్ళు చెల్లించాల్సిన డబ్బుల్ని రీస్ట్రక్చర్ చేసి 97.5 మిలియన్ కి తగ్గించుకున్నారని, ఆల్మోస్ట్ $40 మిలియన్ దగ్గరగా తగ్గించారని, అండ్ ఆల్మోస్ట్ $100 పర్ షేర్ లెక్కన ఈక్విటీని కూడా ఆ కార్లైల్ వాళ్ళకి ఇష్యూ చేస్తున్నారనేలా, ఇప్పుడున్న దగ్గర నుంచి చాలా హైయర్ ప్రైస్ కదా, ఆ ప్రైజెస్ లో వీళ్ళు కార్లైల్ వాళ్ళకి ఈక్విటీ ఇష్యూయన్స్ కూడా చేస్తున్నారనేలా అప్డేట్స్ చేస్తూ ఉండడం. డెట్ రీస్ట్రక్చరింగ్ లో ఏదైతే వీళ్ళకి ప్రెసెంట్ చాలా పెద్ద మొత్తంలో అప్పులు ఉన్నాయి, దాన్ని ఎలా వీళ్ళు ఫైనాన్స్ చేస్తారు, ఎలా వీళ్ళు అసలు కడతారనుకుంటున్నా, ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వీళ్ళు డెట్ ని రీస్ట్రక్చర్ చేశారు. అండ్ $100 పర్ షేర్ లో వీళ్ళకి ఎవరైతే అప్పులు ఇచ్చారో వాళ్ళు ఈక్విటీని తీసుకోవడానికి రెడీగా ఉన్నారనేలా అప్డేట్స్ కనిపిస్తుండేసరికి స్టాక్ సడన్ గా ఇవాళ జంప్ అయింది. అండ్ ఆల్సో ఉంటున్న మార్కెట్ లో ఉంటున్న స్పెక్యులేషన్స్ ప్రకారం ఈ కంపెనీ ప్రమోటర్ అయిన అజయ్ సింగ్ గారు ఈ కంపెనీలో నియర్లీ 10% దగ్గరగా వాటాని సెల్ చేసి ఫండ్స్ ని రేస్ చేసి డెట్ రిలేటెడ్ గా, అప్పులు రిలేటెడ్ గా ఆ ఫండ్స్ ని యూస్ చేస్తారనేలా డేటా కూడా కనిపిస్తుంది. సో ఈ అప్డేట్స్ అన్నిటితో స్టాక్ లో కొంత ఇవాళ బజ్ అయితే నెలకొంది. బట్ అప్పులు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉన్నాయి. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఇది క్లోజ్ గా వాచ్ చేస్తుందని ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించవచ్చు. ఏవియేషన్ మినిస్ట్రీ కూడా స్పైస్ జెట్ ఈ డెట్ ఊబిలో పడిపోయి, అప్పులు ఊబిలో పడిపోయి క్లోజ్ అవ్వకుండా వాచ్ చేస్తుందని. బికాస్ ఈ పాయింట్ లో ఒక ఎయిర్లైన్ క్లోజ్ అయింది అనుకోండి, ఆల్రెడీ ఫ్లైట్స్ రిలేటెడ్ గా చాలా షార్టేజ్ ఉంది ఇప్పుడు ఇండియాలో. ఈ పాయింట్ లో ఒక క్యారియర్ క్లోజ్ అయిపోతే అది ఇంకా షార్టేజ్ ని పెంచుతుంది. కాబట్టి స్పైస్ జెట్ ని సర్వైవల్ లో ఉంచేలా ప్రభుత్వం కూడా ముందుకొచ్చి చర్యలు తీసుకుంటుందనేలా, క్లోజ్ గా వాచ్ చేస్తుందనేలా కూడా న్యూస్ ప్లాట్ఫామ్స్ లో డేటా అయితే కనిపిస్తుంది. సో ఆఫ్టర్ ఈ ఆల్ అప్డేట్స్ స్టాక్ లో ఇవాళ బజ్ అయితే నెలకొంది. బట్ చూడాలి వీళ్ళు ఆపరేషనల్ గా ఎలా ఈ అప్పుల్ని తగ్గించుకొని సర్వైవల్ మోడ్ లో ఉంటారు. కాంపిటీషన్ ని ఇండిగో సైడ్ నుంచి, టాటా గ్రూప్ కు సంబంధించిన ఎయిర్లైన్స్ నుంచి, అండ్ రాకేష్ జుంజున్వాలా గారికి సంబంధించిన ఆకాశ ఎయిర్ నుంచి కూడా కాంపిటీషన్ ని తట్టుకొని మంచి సేవలను అందించడం ప్రధానంగా వీళ్ళు చేయాల్సిన మొదటి పని. నెక్స్ట్ గ్రాన్యూల్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి హైదరాబాద్ లో ఉంటున్న, గాగిలాపూర్ లో ఉంటున్న వీళ్ళ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా 6 అబ్జర్వేషన్స్ యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు ఇష్యూ చేశారు. ఆగస్ట్ 26th to September 6th ఇన్ బిట్వీన్ జరిగిన ఈ ఇన్స్పెక్షన్ లో వీళ్ళకి 6 అబ్జర్వేషన్స్ ఇష్యూ చేశారు అని చెప్తుండడం వీళ్ళ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్ ని ఇష్యూ చేస్తుంది. అండ్ ఈ సైట్ నుంచి, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ సైట్ నుంచి ఏవైతే డ్రగ్స్ యుఎస్ కి వెళ్తూ ఉంటాయో వాటిపైన కూడా వాటి ఇంపాక్ట్ పడుతుంది. కాబట్టి ఆఫ్టర్ ఈ అప్డేట్ స్టాక్ లో సెల్లింగ్ ప్రెషర్ అయితే ఇవాళ కనిపించింది. నెక్స్ట్ సువెన్ ఫార్మా వీళ్ళ హోలీ ఓన్డ్ సబ్సిడరీ అయిన కాస్పర్ ఫార్మా వాళ్ళకి వాళ్ళ హైదరాబాద్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీ రిలేటెడ్ గా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు చేసిన ఇన్స్పెక్షన్ లో ఎటువంటి ఇష్యూస్ వాళ్ళకి పెద్ద మేజర్ కనిపించలేదని, చిన్న చిన్న ఇష్యూస్ కనిపించాయి. అవన్నీ కూడా వాలంటరీ యాక్షన్ ఇండికేటెడ్ గా చెప్పేస్తూ, అంటే మీరే సార్ట్ అవుట్ చేసుకోండి అని చెప్పేస్తూ ఫైనల్ కంక్లూజన్ ఎస్టాబ్లిష్మెంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ ఈఐఆర్ ని వీళ్ళ సబ్సిడరీకి కాస్పర్ ఫార్మా ఇష్యూ చేశారని వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ మెజగాన్ డాక్ షిప్ బిల్డర్స్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర నుంచి 1486 crore విలువ చేసే రీప్లేస్మెంట్ పైప్ లైన్ ప్రాజెక్ట్ అయితే ఒకటి లభించింది. ఇది ఫస్ట్ దేం కాదు, రీసెంట్ గా కూడా ఆగస్ట్ 2024 లో కూడా వీళ్ళకి సేమ్ ఓఎన్జీసీ వాళ్ళ దగ్గర నుంచి 4680 crore విలువ చేసే పైప్ లైన్ ప్రాజెక్ట్ ఒకటి లభించింది. సో ఓఎన్జీసీ దగ్గర నుంచి బ్యాక్ టు బ్యాక్ వీళ్ళు పెద్ద మొత్తంలో ఆర్డర్స్ అయితే గెలుచుకుంటున్నారు. ఐ థింక్ జూన్ ఎండింగ్ నాటికి వీళ్ళ ఆర్డర్ బుక్ 36,800 crores దగ్గరగా ఉంది. అండ్ సిమిలర్ గా అయాన్ ఎక్స్చేంజ్ వాళ్ళు కూడా ఇటలీకి సంబంధించిన టెక్నిమోట్ ఎస్పీఏ, ఇది ఒక ఇటలీ కంపెనీ, వాళ్ళ దగ్గర నుంచి 168 crores కి సంబంధించిన ఆర్డర్ వీళ్ళు గెలుచుకున్నారనేలా, అండ్ ఈ ఆర్డర్ 61 weeks లో వీళ్ళు కంప్లీట్ చేస్తారనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. నెక్స్ట్ ఐఎక్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇదేంటి ఐఎక్స్ 123 దగ్గర ఉందా, కరెంట్ మార్కెట్ ప్రైస్ 123 పెట్టారంటే ఫ్రెండ్స్, యూబీఎస్ వాళ్ళు చాలా టైం బ్యాక్ నుంచి ఐఎక్స్ గురించి పాజిటివ్ గానే మాట్లాడుతున్నారు. ఇప్పుడు కూడా ఇంకొకసారి పాజిటివ్ గా స్టేట్మెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు చెప్తున్నది మార్కెట్ కపులింగ్ ఏ రీజన్ తో అయితే స్టాక్ లో చాలా భారీగా ఫాల్ వచ్చిందో, దీని రిలేటెడ్ గా మార్కెట్ కపులింగ్ రిలేటెడ్ గా సిఆర్సి వాళ్ళు చెప్పిన నిబంధనల్ని పట్టుకొని గ్రిడ్ ఇండియా వాళ్ళు పైలట్ టెస్టింగ్ కి, అంటే ఒక ట్రయల్ రన్ కి అయితే వెళ్లారని, అందులో ఆశాజనకంగా రిజల్ట్స్ రాక
రాకపోవడం వల్లే దాని గురించి ఎటువంటి అప్డేట్స్ తర్వాత నుంచి రావట్లేదని, ఇన్ఫాక్ట్ ఇది ఏమాత్రం ఫర్దర్ గా డిలే అవుతున్నా అది ఐఎక్స్ కి మంచి పాజిటివ్ గా ఉంటుందని. సరే దీని పక్కన పెట్టిన గ్రీన్ ఎనర్జీ వాల్యూమ్స్, గ్రీన్ ప్రొడక్ట్ రిలేటెడ్ గా ఆర్టీఎం సెగ్మెంట్ ఉంది కదా వీళ్ళకి, అందులో వీళ్ళకి వస్తున్న గ్రోత్ మార్కెట్ అంచనా ఇంకా స్ట్రాంగ్ గా వెయ్యట్లేదని, అండ్ రీసెంట్ టైమ్స్ లో ఇంట్రడ్యూస్ అయిన వివిధ వీళ్ళ లాంగ్ టర్మ్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ గా కూడా వీళ్ళకి మంచి బిజినెస్ ఉంటుంది. కాబట్టి వీటన్నిటిని యాడ్ చేసి చూస్తున్నప్పుడు ఐఎక్స్ రిలేటెడ్ గా టార్గెట్ 200 నుంచి 260 గా ఇంక్రీజ్ చేయడానికి వీళ్ళకి స్కోప్ దొరుకుతుందని. ఎలా ఇప్పుడు మీకు కనిపిస్తున్న దాంట్లో కాదు, ఇది ఓల్డ్, ఇది ఇవాళ మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద ఫైనాన్షియల్ ప్లాట్ఫామ్స్ లో మీకు యూబీఎస్ ఐఎక్స్ రిలేటెడ్ గా టార్గెట్ అప్గ్రేడ్ అనేలా డేటా కనిపిస్తుంది. ఈ ఓలా ఎలక్ట్రిక్ కాంపిటీటర్ అయిన ఏథర్ ఎనర్జీ వాళ్ళు మార్కెట్ లోకి ఐపీఓగా రాబోతున్నారు. ఫ్రెండ్స్, ఏథర్ ఎనర్జీ వేరు, ఏథర్ ఇండస్ట్రీస్ వేరు. ఏథర్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ మార్కెట్ లో లిస్ట్ అయింది, అదొక స్పెషాలిటీ కెమికల్ కంపెనీ. వెరాజ్ ఏథర్ ఎనర్జీ అనేది ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ ని తయారు చేస్తుంటారా, మోస్ట్లీ 2-వీలర్ ఎలక్ట్రిక్ వెహికల్స్. మీకు స్క్రీన్ ముందు ఉంచుతున్నాను, ఈ వెహికల్స్ ని తయారు చేసే కంపెనీ. అండ్ ఇంట్రెస్టింగ్లీ హీరో మోటోకార్ప్ వాళ్ళు చాలా టైం బ్యాక్ నుంచి, బయట మీకు కనిపిస్తుంది కదా హీరో బ్రాండ్ వెహికల్స్ రిలేటెడ్ గా, వాళ్ళు చాలా టైం బ్యాక్ నుంచి ఈ కంపెనీలో వాటాని కొంటూనే వస్తున్నారు. సుమారుగా 40% దగ్గరగా వాళ్ళ దగ్గర వాటా ఉంది. అండ్ రీసెంట్ గా ఈ కంపెనీలో ఎప్పటి నుంచో ఇన్వెస్టర్ గా ఉన్న సచిన్ బన్సాల్ గారు తనకు సంబంధించిన మొత్తం వాటాని 7.5% వాటాని హీరో మోటోకార్ప్ వాళ్ళకి కొంచెం నిఖిల్ కామత్ గారికి, ఇజిరోదా కో ఫౌండర్ గారికి సెల్ చేయడం జరిగింది. ఎంత వాల్యుయేషన్ లో సెల్ చేశారు అది మనకు కనిపిస్తుంది. హీరో మోటోకార్ప్ వాళ్ళకి సెల్ చేసిన వాల్యుయేషన్ 5636 crore వాల్యుయేషన్ లో. సో ఇప్పుడు ఈ వాల్యుయేషన్ దగ్గరే వస్తుందా ఈ కంపెనీ, లేదు దీనికంటే హయ్యర్ గా వస్తుందా చూడాలి. అండ్ ఇందులో ప్రైమరీ సెల్లర్స్ గా ఆల్మోస్ట్ 3100 crores దగ్గరగా వీళ్ళు రైజ్ చేస్తారనేలా చెప్తున్నారు ఐపీఓ ద్వారా. మరి ఎవరు వాటా నమ్ముతున్నారు? ఈ కంపెనీ యొక్క కో ఫౌండర్స్ తరుణ్ మెహతా అండ్ స్వప్నిల్ జైన్, అండ్ వీళ్ళతో పాటు సింగపూర్ జిఐసి వాళ్ళు, టైగర్ గ్లోబల్, ఫ్లిప్కార్ట్ కో ఫౌండర్ అయిన బినీ బన్సాల్ కూడా తనకు సంబంధించిన వాటాని ఈ ఐపీఓ ద్వారా సెల్ చేస్తున్నట్లు మనకి ఐపీఓ డాక్యుమెంట్ ద్వారా అయితే అర్థమవుతుంది. అండ్ ఏథర్ ఎనర్జీకి సంబంధించిన నెంబర్స్ మాట్లాడుకుంటే FY23 లో రెవెన్యూస్ 1800 crore దగ్గరగా ఉన్నాయి, లాసెస్ 864 crore దగ్గరగా ఉన్నాయి. అండ్ FY24 లో రెవెన్యూస్ సిమిలర్ గా అలానే ఉన్నాయి, ఇంకా కొంచెం తగ్గాయి కూడా 1789 crore కి. బట్ లాసెస్ స్టిల్ 1060 crores. FY23 లోనే 864 crore తో కంపేర్ చేస్తే 1060 crores కి లాసెస్ పెరగడం జరిగింది. ఇది ప్రైమరీగా ఉంటున్న డేటా. మొత్తం వీళ్ళు ఆర్హెచ్పి ని ఫైల్ చేసిన తర్వాత, ప్రెసెంట్ ఇది డిఆర్హెచ్పి, నెక్స్ట్ ఆర్హెచ్పి ని ఫైల్ చేసిన తర్వాత వీళ్ళు ఏ వాల్యుయేషన్ లో వస్తున్నారు, వీళ్ళ నెంబర్స్ ఏంటి, అండ్ వీళ్ళు రిలేటెడ్ గా ఉన్న టోటల్ డేటాను చూసిన తర్వాత మనం ఫైనల్ డీటెయిల్స్ ని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ గాలా ప్రెసిషన్ ఇంజనీరింగ్ ఐపీఓ గురించి మాట్లాడుకోవాలి. ఐపీఓ నియర్లీ 42% దగ్గరగా లిస్టింగ్ గెయిన్స్ అయితే ఇవాళ మార్కెట్ లో లిస్ట్ అయింది. ఐపీఓ ప్రైస్ 529, లిస్టింగ్ ప్రైస్ బిఎస్సి లో అయితే 750, నియర్లీ 42% గెయిన్స్. ఎన్ఎస్సి లో ఆల్మోస్ట్ 36% గెయిన్స్. ఆల్సో హెచ్ఏఎల్ రిలేటెడ్ గా ఉంటున్న ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ వాళ్ళతో ఒక కాంట్రాక్ట్ ని సైన్ చేశారని, ఆ కాంట్రాక్ట్ లో భాగంగా SU-30 MKA ఎయిర్ క్రాఫ్ట్ రిలేటెడ్ గా 240 AL-31 FP ఏరో ఇంజన్స్ ని వీళ్ళు సప్లై చేయనున్నారని. ఓవరాల్ ఈ ప్రాజెక్ట్ ఒక కాస్ట్ 26,000 crores అనేలా ఇవాళ ఆఫ్టర్నూన్ అరౌండ్ 2 PM మనకి హెచ్ఏఎల్ రిలేటెడ్ గా ఈ అప్డేట్ అయితే అఫీషియల్ గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ టైన్ టెక్నోప్లాస్ట్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు కంపెనీ పేరు చెప్పట్లేదు కానీ ఒక రెప్యూటెడ్ గవర్నమెంట్ ఓన్డ్, గవర్నమెంట్ అండర్ లో ఉంటున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ దగ్గర నుంచి 67 crores విలువ చేసే ఆర్డర్ టైప్ 4 CNGR CBG మొబైల్ స్టోరేజ్ క్యాస్కెట్స్ రిలేటెడ్ గా వీళ్ళకి లభించిందని చెప్తున్నారు. సో స్టీల్ రిలేటెడ్ గా ఉంటాయి మోస్ట్లీ క్యాస్కెట్స్ అని కూడా, బట్ వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న టైప్ 4 కాంపోజిట్ సిలిండర్స్ విత్ రెస్పెక్ట్ టు వెయిట్ అండ్ డ్యూరబిలిటీ ఎక్కువ కాలం ఉంటాయనేలా వీళ్ళు దాన్ని మార్కెటింగ్ చేస్తూ వాటిని మ్యానుఫాక్చర్ చేస్తున్నారు. కాబట్టి వీళ్ళకి ఆర్డర్ లభించినట్లు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్, కార్స్ కొనాలనుకుంటున్న వాళ్ళకి, పర్టికులర్ గా టాటా వాళ్ళ కార్లు కొనాలనుకుంటున్న వాళ్ళకి శుభవార్త. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఒక కొత్త క్యాంపెయిన్ ని లాంచ్ చేశారు. ఫెస్టివల్ ఆఫ్ కార్స్ అనే పేరుతో అప్ టు 2 lakhs వరకు కూడా డిఫరెంట్ వేరియంట్స్ ఆఫ్ టాటా మోటార్స్ కార్స్ పై వీళ్ళు డిస్కౌంట్ ని ప్రొవైడ్ చేయబోతున్నారని ఇది ఇవాళ వీళ్ళు అఫీషియల్ గా కూడా వాళ్ళ వెబ్సైట్ లో కూడా అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆఫర్స్ అన్ని కూడా 31st October వరకు ఉంటాయని. ఏ వేరియంట్ ఇప్పుడు ఎంతెంత ప్రైజెస్ నుంచి, న్యూ ఎంట్రీ ప్రైజెస్ నుంచి స్టార్ట్ అవుతుంది అనేది కూడా ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. అండ్ ఏ వెహికల్స్ పై ఎంతెంత ప్రైస్ తగ్గింది అనేది కూడా ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద ఉంచుతున్నాను. అది సరే, మరి టాటా మోటార్స్ వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నట్టు మీకు గుర్తుంటే ఇక్కడ నుంచి కొంత టైం బ్యాక్ జూలైలో అనుకుంటాను మహేంద్ర అండ్ మహేంద్ర M&M వాళ్ళు వాళ్ళ XUV 700 టాప్ సెల్లింగ్ వేరియంట్ రిలేటెడ్ గాను ప్రైస్ కట్ తీసుకున్నారు. అండ్ అదే పాయింట్ లో టాటా మోటార్స్ వాళ్ళు కూడా వాళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న హ్యారియర్ సఫారీ SUVs రిలేటెడ్ గా కూడా ప్రైస్ కట్ తీసుకోవడం జరిగింది. అండ్ ఇప్పుడు ఈ ఫెస్టివల్ రిలేటెడ్ గా నెక్స్ట్ రాబోతున్న ఫెస్టివల్స్ రిలేటెడ్ గా డిస్కౌంట్స్ ఇస్తున్నారని చెప్తున్నారు. సో ఎప్పుడైనా సరే యూజువల్ గా కార్ల కంపెనీలు ప్రైజులు తగ్గించి అట్రాక్టివ్ గా ఏమైనా ఆఫర్స్ ని ఇవ్వాలని చూస్తున్నాయంటే సరే నార్మల్ గా ఫెస్టివల్ టైమ్స్ లో జరుగుతూ ఉంటుంది. బట్ డిమాండ్ స్ట్రాంగ్ గా ఉందనుకోండి, ఫెస్టివల్
ఫెస్టివల్ టైమ్స్ లో కూడా పెద్దగా కార్ ప్రైజ్లు ఎప్పుడు తగ్గించరు. కానీ ఎప్పుడైతే ప్రైజ్లు ఎక్కువ తగ్గిస్తున్నారనేలా మోస్ట్ ఆఫ్ ద ప్లేయర్స్ నుంచి, ఒక్కరి నుంచి కాదు, ఇప్పుడు టాటా మోటార్స్ నుంచి వచ్చిందా, కమింగ్ టైమ్స్ లో M&M దగ్గర నుంచి, ఇతర కార్ మ్యానుఫాక్చరర్స్ నుంచి, లిస్టెడ్ ప్లేయర్స్ దగ్గర నుంచి లైక్ మారుతి, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా అప్డేట్స్ వస్తున్నాయి అనుకోండి. దాని అర్థం ఈ స్పేస్ లో కొంత డిమాండ్ వీక్ అయిందని. నేను గతంలో కూడా కొన్ని నెలల క్రితం కూడా ఇది చెప్పాను. ఈ స్పేస్ లో ఇన్వెంటరీ బాగా పెరిగిపోతుందని ఇలా అప్డేట్స్ వస్తున్నాయి. డీలర్షిప్ లో వాకిన్స్ తగ్గుతున్నాయని, ఫుట్ ఫాల్ తగ్గుతుందని ఇలా అప్డేట్స్ వస్తున్నాయి. దానికి తగ్గట్టే రీసెంట్ టైమ్స్ లో వచ్చిన ఆటో సేల్స్ డేటా ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఎక్సెప్ట్ టీవీఎస్ మోటార్ అండ్ హీరో మోటార్ కాప్ 2-వీలర్ సెగ్మెంట్ లో వాళ్ళు తప్పించి రెస్ట్ ఆఫ్ ద 2-వీలర్ కానివ్వండి, 4-వీలర్ కానివ్వండి, లైక్ ప్యాసింజర్ కానివ్వండి, ఎలక్ట్రిక్ వెహికల్ కానివ్వండి, పర్టికులర్ గా కమర్షియల్ వెహికల్ స్పేస్ లో కూడా వీక్నెస్ అయితే మనకి ఈసారి కనిపిస్తుంది. అండ్ ఎవరైనా కార్ షోరూమ్స్ లో పనిచేస్తున్న వాళ్ళు, నెట్వర్క్ లో ఉంటున్న వాళ్ళు మీరే చెప్పాలి ఈ మధ్య కాలంలో ఎలా ఉంటుంది ట్రెండ్. ఇక్కడ నుంచి ఒక 6-7 మంత్స్ బ్యాక్ ఉంటున్న డిమాండ్ ఇప్పుడు కూడా మెయింటైన్ అవుతుందా, ఆర్ కార్స్ రిలేటెడ్ గా ఏదైతే యుఫోరియా నడిచిందో అది స్లో డౌన్ అవుతుంది, కొంత కూల్ ఆఫ్ అవుతుంది అనేలా మీరు అనుకుంటున్నారా? మీ ఒపీనియన్స్ ని మస్ట్ అండ్ షుడ్ గా కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. సో దట్ ఇప్పటివరకు ఈ ఆటో స్పేస్ బానే రన్ అయింది, మంచి రిటర్న్స్ ని డెలివర్ చేసింది. ఇక్కడ నుంచి ఎలా ఉండబోతుంది, కన్సాలిడేట్ అవుతుందా, కరెక్షన్ లోకి వెళ్తుందా అన్నది మీరు ఇస్తున్న ఆన్సర్స్ డిఫరెంట్ బ్రాండ్స్ రిలేటెడ్ గా వాటి నెట్వర్క్స్ లో ఉంటున్న వాళ్ళు, షోరూమ్స్ లో ఉంటున్న వాళ్ళు మీ ఒపీనియన్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. నెక్స్ట్ తిలక్ నగర్ ఇండస్ట్రీస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు నియర్లీ 13 crores పెట్టి స్పేస్ మ్యాన్ స్పిరిట్స్ ల్యాబ్స్ అనే కంపెనీ రిలేటెడ్ గా ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్లు అప్డేట్ చేస్తున్నారు. అండ్ ఈ మొత్తం ఇన్వెస్ట్మెంట్ కూడా 3 ట్రాంచెస్ లో ఓవర్ 18 months లో కంప్లీట్ అవుతుందని, దీంతో ఈ కంపెనీలో తిలక్ నగర్ వాళ్ళ స్టేక్ 20% కి ఇంక్రీజ్ అవుతుందని. ఇది బోత్ తిలక్ నగర్ కి అండ్ వీళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్న స్పేస్ మ్యాన్ స్పిరిట్స్ ల్యాబ్స్ కి ఇద్దరికి కూడా అడ్వాంటేజ్ ఉంటుందనేలా అప్డేట్స్ కనిపిస్తున్నాయి. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ అప్డేట్, వీళ్ళ మేనేజ్మెంట్ సిఎన్బిసికి ఇస్తున్న ఇంటర్వ్యూలో మాట్లాడుతూ వీళ్ళకి సంబంధించిన ఎంటైర్ సేల్స్ లో 50% సేల్స్ మన ఆంధ్ర తెలంగాణ నుంచే ఉంటాయని. అండ్ కొత్తగా వచ్చిన గవర్నమెంట్ ఈ ఎక్సైజ్ పాలసీని మార్చింది కదా, మద్యం రిలేటెడ్ గా పాలసీని మార్చింది కదా, దీంతో వీళ్ళ బ్రాండ్స్ కి ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుందని. అది ఇంకా ఎఫెక్ట్ అవ్వలేదు, October 1st నుంచి అది ఎఫెక్ట్ అవుతుందని. అలా అయితే ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ గా ప్రెసెంట్ ఏ వాల్యూమ్స్ లేవు కాబట్టి గతంలో ఉంటున్న ఎక్సైజ్ పాలసీ కారణంగా ఇప్పుడు కొత్త ఎక్సైజ్ పాలసీతో స్ట్రాంగ్ గా వాల్యూమ్స్ లో చేంజ్ వస్తూ 8-10% క్యాగర్ గ్రోత్ తో నెక్స్ట్ 5 years ఆంధ్రప్రదేశ్ లో ఉంటున్న ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ వీళ్ళకి మంచి రెవెన్యూస్ ని తెచ్చి పెడుతుందనేలా ఈ తిలక్ నగర్ మేనేజ్మెంట్ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ సుజలాన్ గురించి మాట్లాడుకోవాలి. సుజలాన్ వాళ్ళకి ఎన్టీపీసీ వాళ్ళ దగ్గర నుంచి లార్జెస్ట్ రెన్యూబుల్ ఎనర్జీ ఆర్డర్ అయితే లభించింది. ఇందులో భాగంగా వీళ్ళు 370 విండ్ టర్బైన్స్ ఎన్టీపీసీ వాళ్ళకి సప్లై చేస్తారు, విచ్ ద కెపాసిటీ ఆఫ్ 3.15 మెగావాట్. సో ఇది ఇండియాలోనే లార్జెస్ట్ విండ్ ఎనర్జీ ఆర్డర్. సో సుజలాన్ వాళ్ళు ఇలాంటి బిగ్ ఆర్డర్స్ ని గెలుచుకుంటూనే రీసెంట్ టైమ్స్ లో వీళ్ళ ఫ్యూచర్ రెవెన్యూ స్టేబుల్ గా ఉంటాయనేలా కాన్ఫిడెన్స్ ని ఇన్వెస్టర్స్ లో క్రియేట్ చేస్తున్నారు. సుజలాన్ వాళ్ళ క్యూములేటివ్ ఆర్డర్ బుక్ ప్రెసెంట్ ఆల్మోస్ట్ 5 gigawatt దగ్గరగా ఉంది సెప్టెంబర్ 2024 నాటికి. అండ్ త్రూ ఈ ప్రాజెక్ట్ 3 million హౌస్ హోల్డ్స్ దగ్గరగా ఎలక్ట్రిసిటీ పవర్ జనరేట్ అవుతుందని. అండ్ ఇప్పుడు 5 gigawatt ఉంది కదా, కానీ బై 2032 60 gigawatt రెన్యూబుల్ ఎనర్జీ కెపాసిటీస్ ని యాడ్ చేసే టార్గెట్ లో సుజలాన్ వాళ్ళు ఉంటారనేలా అంబిషియస్ టార్గెట్స్ అయితే సుజలాన్ వాళ్ళ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. అండ్ నెక్స్ట్ గ్రీవ్స్ కాటన్ గురించి మాట్లాడుకోవాలి. ఫ్రెండ్స్, గ్రీవ్స్ కాటన్ రిలేటెడ్ గా 2023 మే అరౌండ్ వీళ్ళ రిలేటెడ్ గా కొన్ని ఇష్యూస్ అయితే ఎదుర్కొన్నారు. గవర్నమెంట్ రిలేటెడ్ గా వీళ్ళు అందుకుంటున్న సబ్సిడీస్ రిలేటెడ్ గా వీళ్ళు కొన్ని మిస్టేక్స్ చేశారని, కాబట్టి వాళ్ళు ఏదైతే అందుకున్నారో డబ్బులు గవర్నమెంట్ సైడ్ నుంచి దాన్ని మళ్ళీ తిరిగి కట్టాలనేలా వీళ్ళ మీద నెగిటివ్ గా గవర్నమెంట్ సైడ్ నుంచి నెగిటివ్ గా అయితే అప్డేట్స్ వచ్చాయి. దాని తర్వాత మార్కెట్ లోకి ఎలా వెళ్ళిందంటే, సో సబ్సిడీ రిలేటెడ్ గా వీళ్ళు మిస్టేక్ చేశారని గవర్నమెంట్ అనుకుంటుంది కాబట్టి ఇంకెప్పుడు సబ్సిడీస్ వీళ్ళకి రాకుండా ఉంటాయని. కానీ రీసెంట్ టైమ్స్ లో పాజిటివ్ డెవలప్మెంట్స్ కనిపించాయి. మళ్ళీ గవర్నమెంట్ తిరిగి థింక్ చేస్తుందని, ఒకవేళ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయని వీళ్ళే అఫీషియల్ గా అప్డేట్ చేశారండి. ఇప్పుడైతే ఫైనల్ కంక్లూజన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాళ్ళు వీళ్ళకి సంబంధించిన 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ రిలేటెడ్ గా నెక్సస్, ప్రైమ్, మ్యాగ్నస్ అండ్ జీలా, గ్రీవ్స్ కాటన్ వాళ్ళకి సంబంధించిన సబ్సిడీ ఎలక్ట్రిక్ వెహికల్ మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ ఇకపై గవర్నమెంట్ కి సంబంధించిన ఇన్సెంటివ్స్ కి అండర్ ద ఈఎంపీఎస్ స్కీమ్ లో ఎలిజిబుల్ అవుతుందనేలా వీళ్ళు అఫీషియల్ గా అప్డేట్స్ చేస్తూ ఉండడం. అండ్ గతంలో ఏదైతే మే 2023 లో ఉన్న అలిగేషన్స్ ఉన్నాయో అవన్నీ క్లోజ్ అయ్యాయనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తుండేసరికి ఇకపై వీళ్ళు కూడా 2-wheeler ఎలక్ట్రిక్ వెహికల్స్ అండ్ 3-wheeler ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్ లో స్ట్రాంగ్ గా గ్రో అవుతారేమో విత్ గవర్నమెంట్ సపోర్ట్ అనేలా. లైక్ ఇతర ఎలక్ట్రిక్ వెహికల్ ప్లేయర్స్ ఎలా అయితే స్ట్రాంగ్ గా గ్రో అవుతున్నారు, వీళ్ళకి కూడా పుష్ ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ సైడ్ నుంచి వస్తున్న సబ్సిడీతో అనేలా మార్కెట్ భావిస్తూ. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఫస్ట్ టైం వస్తున్నది కాదు, ఇక్కడ నుంచి కొన్ని వారాల క్రితమే వీళ్ళకి ఇలాంటి అప్డేట్ రాబోతుందనేలా వీళ్ళు అప్పుడే చెప్పారు. అప్పుడే స్టాక్ బాగా పెరిగింది. బట్ అప్పుడు జస్ట్ ఇలా జరగచ్చు అనే ఒక ఊహాగానం. బట్ ఇప్పుడు అది అఫీషియల్ అప్డేట్, గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసిందని, ఇంక ఇన్సెంటివ్స్ రాబోతున్నాయని. సో ఆఫ్టర్ ఈ కన్ఫర్మేషన్ స్టాక్ లో ఇవాళ స్ట్రాంగ్ గెయిన్ ఆఫ్టర్ ఈ ఎక్స్చేంజెస్ కి అప్డేట్ తర్వాత కనిపించింది. నెక్స్ట్ నిఫ్టీ లాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ఇంపార్టెంట్ జోన్ దగ్గర అయితే సపోర్ట్ తీసుకుంది కదా. ఇఫ్ ఇన్ కేస్ ఇది బ్రేక్ డౌన్ సైడ్ కి వస్తుంటే 24,670 బిలో 24,620, ఇక్కడ నుంచి అప్ సైడ్ 24,970 అబో 25,80. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ, ప్రెసెంట్ ఉన్న ఈ జోన్స్ నుంచి డౌన్ సైడ్ 50,970 బిలో 50,580, ఇక్కడ నుంచి అప్ సైడ్ 51,250 అబో 51,500.
540 అండ్ మార్కెట్ రేంజ్ 25,400 అప్ సైడ్ అండ్ 24,600 డౌన్ సైడ్. ఈ 800 పాయింట్ రేంజ్ మార్కెట్ రేంజ్ గా కమింగ్ డేస్ లో గమనిస్తున్నాను. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.